భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ కులం మతం ఎక్కువ తక్కువ అనే తేడా లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించిందని సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి అన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులలో ఎవరికైనా హక్కుల ఉల్లంఘన జరిగితే వారికి కోర్టు అండగా ఉంటుందన్నారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ జిల్లా కోర్టు నుంచి విక్టరీ థియేటర్ మీదుగా తిరిగి కోర్టు ప్రాంగణం వరకు నిర్వహించారు. ర్యాలీ అనంతరం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ న్యాయమూర్తి స్వాతిరెడ్డితో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి మాట్లాడారు. హ్యూమన్ రైట్స్ డే ఫర్ ఎవ్రీవన్ మనందరికీ తెలిసిందే. 1948 నుంచి ఈ హ్యూమన్ రైట్స్ డే జరుపుకోవడం జరుగుతూ ఉంది. హ్యూమన్ రైట్స్ అంటే అందరికీ ప్రతి మానవుడికి ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు. మన దేశానికి వస్తే మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3 ఆర్టికల్ 12 నుంచి 35 వరకు రకరకాల హక్కులు మనకు ఉన్నాయి. మరి ఆ హక్కులన్నిటి కోసము మనము ప్రతిసారి కూడా అంటే కాన్స్టిట్యూషన్ 1950లో మనకు వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఫైట్ చేస్తూనే ఉన్నాము. అవి ప్రొటెక్ట్ చేయడానికి మరి మన హైకోర్టు, సుప్రీంకోర్టు వారు ఉండనే ఉన్నారు. అంటే ఒక మనిషికి ఏదైనా సమస్య వస్తే ఆ ప్రాథమిక హక్కు ఏదైనా ఉల్లంఘన జరిగితే కనుక ఈ కోర్టులు ఎప్పుడూ ముందే ఉంటాయి. మరి ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే ఒక థీమ్ ఉంది. మరి 2024 థీమ్ ఇస్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్. అందరూ సమానమే, న్యాయం ముందు ఈక్వల్ బిఫోర్ లా, నోబడీ ఈజ్ అబౌవ్ లా అన్నదాన్ని మళ్ళీ నిర్ధారిస్తూ ఈ సంవత్సరం ఆ థీమ్ తీసుకోవడం జరిగింది.